మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టం ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. అయితే మా అత్తమ్మకి ఎన్నిసార్లు ఏం చెప్పినా అస్సలు విందనమాట. నేను కింద కూర్చోకూడదు కదండి, అందుకే సామాన్లన్నీ నీట్గా తోమేస్తుంది. విషయం పక్కన పెడితే కనుక మాకు మార్నింగే వాటర్ వస్తాయి, వచ్చినప్పుడే పట్టుకోవాలన్నమాట. లేకపోతే ఒక్క చుక్క నీళ్ళు ఉండవండి, ఇంకా మోసుకోవాలి బిందులతో. అలసందలు అంటే ఇష్టము, అదే విధంగా మామయ్యకి కూడా ఇష్టం అనమాట. నాకు నల్ల అలసందలు అంటే ఇష్టం. ఇవైతే తెల్లవి తీసుకొచ్చాడు పిల్లల కోసం అని స్నాక్స్ లాగా. ఇవైతే ఉడికిస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టినట్టయితే కనుక చాలా మంచిది తింటే. టేబుల్ స్పూన్ పంచదార చల్లుకొని తినండి, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా చలవండి, చాలా మంచిగా కూడా ఉంటాయి. ఇక మునగాకు తెంపేస్తాను కదా, అదైతే కనుక నీట్గా అయితే ఉదయం కల్లా ఆకంతా రాలిపోయింది. ఈ విధంగా చాట్ల అంతా వేసి పుల్లలు ఇవన్నీ నీట్గా పురుగులు ఇవన్నీ ఏరేస్తున్నాను. ఈ రోజు కర్రీ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మునగాకు తాలింపు అయితే చేయాలి, ఇంకేదన్నా పచ్చడి అయితే చేయాలన్నమాట. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారు కదా, అవ్వైతే ఒక పెద్ద చాట వేసింది, అంటే సామెత అనమాట. దానికైతే నాకు నవ్వు వచ్చేసిందండి. చాటవ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.